హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేగా మీడియా. నేను మహేశ్వరి. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా హైడ్రా టెన్షన్ అనేది మొదలైంది. ప్రజలలో గాని అటు బడా బాబులతో కూడా వాళ్ళ మనసులో అయితే గనక ఎక్కడ ఏవి కూల్చివేస్తారో మా జోలికి కూడా వస్తారని ఒక ఆందోళన అయితే గనక ఉంది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు శివభాస్కరయ్య గారు అయితే ఉన్నారు. సో మనం మాట్లాడి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కూడా ఈ హైడ్రా టెన్షన్ అనేది ప్రతి ఒక్కరిలో అనేది మైండ్ లో మెదులుతుంది, మా వరకు వస్తుందేమో అని. సో ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కన్వెన్షన్ హాల్ అంటే నాగార్జున అక్కినేని గారి కన్వెన్షన్ హాల్ అయితే కూల్చివేయడం జరిగింది. దీని నుంచి ఒక పెద్ద దుమారం అనేది రేగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్తానంటే చాలానే చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి కబ్జా చేయడం, అది క్షమించరాని నేరము. రెండోది వచ్చేసి అంటే ఆక్రమించుకోవడమే కాకుండా ఒక పబ్లిక్ సర్వీస్ గా దాని కన్వెన్షన్ హాల్ అన్నది కట్టడము రెండోది. మూడోది ఏంటయ్యా అంటే కనుక ఆయన మెగా హీరో అనుకోవచ్చు, పెద్ద హీరో. బట్ పెద్ద హీరో అయినటువంటి ఆయన ఇలాంటివి పాల్పడడం అన్నది ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయాలు. సో వీటన్నిటికి తోడు టోటల్ తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం మీద ఎవరు కూడా ఆయన తరపున సానుకూలంగా మాట్లాడకపోవడం. అక్కడ మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే కబ్జా చేసినట్టు క్లియర్ కట్ గా అన్ని సోషల్ మీడియాలో అంటే ప్రూఫ్ తో సహా చూపిస్తా ఉన్నారు. అది ఎంత స్టే తెచ్చుకున్నా కూడా అవన్నీ కూడా పనికి రాని అన్నట్టు. సో రఘునందన్ గారు కూడా దీని గురించి చెప్పినాడు, నేను చార్మినార్ కొన్నాను నేను స్టే తెచ్చుకుంటా అని. అది తెగేది ఎప్పుడు, తెగకపోవడం ఎప్పుడు. అంటే కళ్ళ కట్టినట్టు అదొక చెరువులో ఆక్రమించి కట్టుకున్నారు అన్నటువంటిది చెప్పినాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారు, కొన్ని సందర్భాలలో మాట్లాడినాడు. మరి ఇప్పుడు పొజిషన్ లో ఉన్నాడు, చేసి పాడేసినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు 6 months అవ్వక ముందే ఇలాంటివి అనేవి చోటు చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు కబ్జాలు కావచ్చు, అలాగే వేరే ఏదైనా సరే ఇప్పుడు ఇల్లీగల్ గా కావచ్చు. సో ఇవన్నీ 1 by 1 అయితే స్టెప్ తీసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, సో వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటారు? ఏ ప్రభుత్వాలైనా వాళ్ళకు అనుకూలంగానే చేసుకుంటా ఉంటారు, అంతే జరిగేది. అక్కడ ప్రభుత్వానికి బెనిఫిట్ వస్తుంది, సొసైటీకి అంటే బెనిఫిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ బిట్వీన్ ఏదైతే గవర్నమెంట్ అంటే పోయిన గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పలానా ప్లేస్ కి సంబంధించినటువంటి లావాదేవీలను బట్టి ఇవన్నీ కూడా నడుస్తా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ అక్కినేని ఫ్యామిలీ అనేది ఇది 3వ తరం. ఇప్పుడు నాగేశ్వరరావు కావచ్చు, అలాగే నాగార్జున గారు, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే అఖిల్, నాగ చైతన్య. సో ఇలా 3 తరాల నుంచి ఒక పేరు అనేది ఉంది టాలీవుడ్ లో. ఇంతటి పెద్ద స్టార్ ని ఇలా కబ్జా చేశారని కూలగొట్టడం అనేది జరిగింది. సో దీని వల్ల ప్రజలలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుందా, అవిశ్వాసం ఉంటుందా? దీని గురించి విశ్వాసము అవిశ్వాసం అన్నది పక్కన పెడితే గనక గవర్నమెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే వస్తుంది. సో కంపల్సరీ గవర్నమెంట్లు కూడా కొన్ని చేస్తారు. ఈయనే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా తొందరగా ప్రజల్లోకి అట్రాక్ట్ కావాలంటే గనక ఈ కూలగొట్టడమే పెట్టుకుంటారు. అక్కడ ఏపీలో కూడా జగన్ కట్టుకున్నట్టు కూలగొట్టినాడు, జగన్ చంద్రబాబు కట్టుకున్నటువంటి కూలగొట్టినాడు. ఇవన్నీ కూడా ఒకటి ఇప్పుడే కాదు, ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు జరిగేవే. కానీ ఎక్కడో ఊరి చివరనో ఎక్కడో అక్కడ జరిగేది. కానీ ఇది నడిబొడ్డున మధ్యలో మరి అంటే ప్రజలకి సరైనటువంటి ఒక అవగాహన ఇచ్చేలాగా కూలగొట్టి, యాక్చువల్లీ కూలగొట్టినా కూడా ఇంత దుమారం అవ్వదని అందరు అనుకున్నారు, కానీ ఇది చాలా పెద్ద ఎత్తున ఆపోజిట్ అయిపోయింది జనరల్ గా. ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వం అయితే టాలీవుడ్ కు ఫేవర్ గా లేదని అప్పుడు ఒక దుమారం అనేది రేగింది. సో ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అలాంటిది ఈ టాలీవుడ్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా చెయ్యలేదు అని మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది ఈ టాపిక్ అనేది. సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా ఆపోజిట్ గా ఏమన్నా మారిందంట ఈ ఇండస్ట్రీ మీద? అక్కడ అది వచ్చేసి సినిమా వాళ్ళందరి సమస్య అది సినిమా ప్రపంచానికి మొత్తానికి ప్రజలకు సంబంధించినటువంటి ఒక సమస్య. ఆ సమస్యలు ఇద్దరు కరెక్ట్ గానే ఉన్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు కొన్ని
500 కోట్ల బడ్జెట్ పెట్టి మాకు తక్కువ రేటు పెడితే గనక గిట్టదు అన్నటువంటిది వీళ్ళ వాదన. సామాన్యుల దగ్గర నుంచి మీరు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అన్నది అక్కడ గవర్నమెంట్ వాదన. అది అంటే స్టేట్ కి సంబంధించినటువంటిది ఇది. ఇక్కడ కూడా సేమ్ నాగార్జున గారు సినీ ఫీల్డ్ కి సంబంధించినట్లయినా కూడా ఇది నాగార్జునకి టోటల్ పర్సనల్ కి సంబంధించింది కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. ఎవరు కూడా ఇప్పుడు నాగార్జున గారు చేసింది కరెక్ట్ అని వాదించడానికి లేకుండా అయింది. నువ్వు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఏమున్నా కూడా అది వాదించడానికి లేదు. వాదిస్తే కనుక కరెక్ట్ గా తెలుసుకొని వాదించాలి. వాళ్ళు అన్ని స్టేలు ఎప్పుడెప్పుడు కోర్టులలో స్టేలు తెచ్చుకున్నారు, ఎంత డబ్బులు కట్టినారు, ఇవన్నీ కూడా ఆధార్తో సహా లాయర్లు బయట పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడడానికి లేదు. సో ఈ టాపిక్ వల్ల ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీకి ఒక నెగటివిటీ అనేది చోటు చేసుకుంది సమాజంలో. సో ఇది ముందు ముందు ఎలా ఉండబోతుంది వాళ్ళ కెరియర్ కావచ్చు? కంపల్సరీ వాళ్ళ కెరియర్ కి ప్రాబ్లం వచ్చినా ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏం అవ్వదు కానీ, బట్ సినిమా వాళ్ళందరికి కూడా ఇంకొకసారి వేరే వాళ్ళు ఇలా చేస్తే దొరికినప్పుడు ఈ విధంగా బాధపడొచ్చు అన్నటువంటిది ఒక లెర్నింగ్ అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. బట్ ఇలా రాకూడదు. యాక్చువల్లీ ఇలా వచ్చింది కాబట్టి అనుభవించక తప్పదు, అంతే. ఇప్పుడు అంతటి పెద్ద స్టారే ఇప్పుడు దీనికి అనేది ఇప్పుడు ఒక పరిష్కారం వెతుక్కుంటారో లేదో పక్కకు పెడితే, ఇలాంటి అక్రమాస్తులు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విఐపీలు కావచ్చు, అలాగే మీడియాలో కావచ్చు, లేదంటే సినిమా ఫీల్డ్ కావచ్చు. సో ఎక్కడైనా సరే ఉన్నారు. సో వీళ్ళకి ఏం సమాధానం ఏంటి? వీళ్ళు ఎలా జాగ్రత్త పడతారు? అందుకే రేవంత్ గవర్నమెంట్ అన్నది హైడ్రా అన్నదాన్ని ఒకటి తీసుకొని వచ్చింది. అది సపరేట్ వింగ్ అన్నట్టు. సో ఆ సపరేట్ వింగ్ అంటే వీళ్ళందరూ కూడా సీక్రెట్ గా ఆపరేషన్ చేసేసి అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టినారో వాళ్ళందరినీ కూడా, నాట్ ఓన్లీ నాగార్జున, చాలా మంది ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకా ఇది ఎంతవరకు పాకుతుందంటే ఒక సిటీకే కాకుండా అండ్ స్టేట్ కే కాకుండా జిల్లాల వారిగా కూడా, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చాలా మంది ఇట్లా ఏవైతే చెరువులు ఉన్నాయో చెరువులను కట్టేసి కబ్జాలు చేసేసి బిల్డింగ్లు కట్టినారు. సో వాటి మీద కూడా ఇప్పుడు ప్రభావం అనేది పడుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు వేరే వాటి గురించి పక్కకు పెడితే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ప్రజలకు చాలా చేరువలో ఉన్న ఫీల్డ్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నాగార్జున అన్న అంత అభిమానిస్తారు ప్రజలు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమన్నా డిఫెక్ట్ ఉంటుందా ఈ ఇన్సిడెంట్ వల్ల? ఈ ఇన్సిడెంట్ వల్లనా? అది ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అన్నది పాయింట్, ఫస్ట్ పాయింట్. రెండోది, నేను వచ్చిన తర్వాత నేను పలానా పని చేసినానని ముందు తరాలకు చెప్పుకోవాలి. చెప్పుకోవడానికి ఒక సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా, పర్ఫెక్ట్ గా అందరి గుర్తుండిపోయేది అక్రమ కట్టడాలని దీని జోలు వచ్చినాడు. సో రెండోది వచ్చేసి ఇట్లా చాలా, రెండోది వచ్చేసి డ్రగ్స్ మీద పడ్డాడు. ఆ డ్రగ్స్ కూడా అన్నటువంటి దాన్ని గెలికినాడు. ఇట్లా డిఫరెంట్ దానిల మీద, అంటే పనికి వచ్చే దానిల మీదనే ఆయన ఫోకస్ పెట్టినాడు. సో ఆయనకి ఇచ్చే అడ్వైజర్స్ చాలా మంచిగానే ఉన్నారు. ఇప్పుడు చాలా ఉన్నాయి అక్రమాస్తులు. ఇప్పుడు అక్రమంగా కట్టడం అనేది, కబ్జా చేయడం అనేది మన హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడైనా కావచ్చు. సో మనం ఫస్ట్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. ఏపీలు కూడా ఇవన్నీ చేసి ముందుకెళ్తున్నారు. సో వాళ్ళు అందరిది కాకుండా ఫస్ట్ ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ఒక్కటి ఎందుకు కూల్చివేశారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు వేసినాడు అంటే ఈయనక గత ప్రభుత్వంతో ఉన్నటువంటి, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని ఫైటింగ్స్ అనుకోవచ్చు. ఆ ఫైటింగ్స్ లో వాళ్ళు ఈయనకు నాగార్జునకి చాలా సపోర్టివ్ గా చేసినారు కాబట్టి, అడ్డగోలుగా కట్టినారు కాబట్టి ముందు అదే ఫోకస్ అవుతుంది కాబట్టి దీన్నే లేపేసినారు, అంతే. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా చాలా ఇప్పుడు ఆస్తులు అనేవి ఇల్లీగల్ గా తీసుకొని వచ్చారని కూడా ఒక వాదన అనేది ఉంది. రైట్. సో దాని ఇప్పుడు ఆయన అనేది ఒక జాగ్రత్త పడతారని అనుకుంటున్నారు. 100% జాగ్రత్త పడతాడు. 100% ముందే పోయి స్టేల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ స్టేల్ తెచ్చుకునేటప్పుడు డబ్బులు ఎంత కట్టి స్టే తెచ్చుకుంటాడు అన్నది, ఆయన ఎంత తొందర పడతారో అంతగా మనకి వస్తుంది. ఆల్రెడీ కూలగొట్టినారు కొన్ని. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీలో, ఎంఎన్ఆర్ కాలేజీలో కొన్ని గోడలు అక్రమ కట్టినారని గోడలు కూలగొట్టినారు, స్టార్ట్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు కూడా
ఇంకా చాలా ఉన్నాయి ఆయనవి. ఎక్కడైనా కూడా అలాంటివి ఉంటే ఫైండ్ అవుట్ అయితే కనుక కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి అన్నది ఒక సెలబ్రిటీ అయినా, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలబ్రిటీ. ఆయన ఏది చేసినా కూడా, తుమ్మినా దగ్గినా ఏది చేసినా కూడా సోషల్ మీడియాలో హై పిచ్ లోకి వెళ్తుంది. సో అటువంటి వాడిని టార్గెట్ చేస్తే కనుక ప్రభుత్వానికి కూడా కొన్ని పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు విన్నా వినకున్నా ఆయనను కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా దండిగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టాపిక్ మనకు వచ్చింది కాబట్టి మల్లారెడ్డి కాలేజ్ గురించి, ఇప్పుడు దీని గురించి నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడం వల్ల ఎలాంటి నష్టం రాదు. ఒకవేళ నష్టం వస్తే నాగార్జున గారే ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒకవేళ కూల్చి వేస్తే అక్కడ స్టూడెంట్స్ అనేది భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆయనకు చాలా ఉన్నాయిలేండి. ఒక కాలేజ్ కాకుండా ఇంకో కాలేజ్, ఈ కాలేజీని కొడితే ఇంకో కాలేజ్ లో వీళ్ళని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తారు. ఎన్ కన్వెన్షన్ దాన్ని పడగొట్టడం వల్ల నష్టపోయేది ఎవరయ్యా అంటే కనుక గవర్నమెంట్ ఒకటి. ఎందుకంటే కనుక గవర్నమెంట్ అదే పెట్టి దాన్ని ఆక్రమించుకొని దాన్ని అదే ఫంక్షన్ హాల్ ని ప్రజలకు ఇస్తే గనక లాభపడేది ఒకటి. రెండోది ఇక్కడ ఏం రయ్యా అంటే గనక ఈ 10 years లో మోర్ దాన్ 100 crores అన్నది సంపాదించినాడు ఎన్ కన్వెన్షన్ మీద. సో ఈ 100 crores లో ఎంత రికవరీ చేస్తే బాగుంటది అన్నది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. సో అది మెయిన్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇది అక్రమంగా కడుతున్నామా లేదా అన్నది వాళ్ళకి ముందే హింట్ అయితే ఉంటది. ఎంత హింట్ ఉన్నా డబ్బున్న వాళ్ళంతా ఏం చేస్తారంటే గనక మనము ఎన్ని రోజులు ఉంటామో ఉన్నన్ని రోజులు ఎంత సంపాదించుకొని మనం బాగుపడతాము అన్నదే వాళ్ళ కాన్సెప్ట్ ఉంటది. అంతే. చాలా మంది లీజ్ కి తీసుకుంటూ ఉంటారు ప్లేస్ లో. ఈయన కొనేసినాడు, కొనేసి ఎన్నేళ్ళు ఉంటారో ఎంత సంపాదించుకోవచ్చో అంతకు మించి సంపాదించుకున్నాడు. దాని భూమి కాస్తే చాలా కోట్లు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉండబోతుందని మీ ఒపీనియన్? దేనికి అన్ని సపరేట్ అమ్మా. సో ఈ అక్రమ కట్టడాలు దీనికి సంబంధించి సపరేట్ ఉంటది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ నేమ్ ను ఫేమ్ ను ముందు తీసుకొని వెళ్ళాలని చూస్తుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మేధస్సు తోటి అక్కడ డెవలప్ చెయ్యాలన్నది ఆయనది ముఖ్యంగా ఉంటది. కాబట్టి కొంచెము ఈ రియల్ ఎస్టేట్ అన్న తగ్గొచ్చు. కానీ ఏది ఏమైనా హైదరాబాద్ అన్నది వెరీ డెవలప్డ్. సో ఈ చుట్టుపక్కల కూడా డెవలప్డ్ కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ కి ఏమీ ఇబ్బంది ఉండదు. బట్ కొంచెం టైం పడుతుంది. టైం పట్టినాక ఇంకుంటది. సో ఇప్పుడు మీరు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఇప్పుడు మన ఏపీలో కూడా తీసుకురావడానికి ఛాన్స్ ఏమన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? అంటే ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్క లాగా తీసుకొని వస్తారు అన్నట్టు. ఇక్కడ హైడ్రా అన్నది ఒక నేమ్ ఉంటది, అక్కడ వేరే నేమ్ పెట్టి అక్కడ కూడా అమలు చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగినాయని వీళ్ళు అంటున్నారు కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టేది. అంతెందుకు రుషికొండ ప్యాలెస్ ని ఫస్ట్ టార్గెట్ చేసినారు. మళ్ళీ వీళ్ళు అనుకున్నట్టు ఇక్కడ పడగొట్టినట్టు దాన్ని పడగొట్టలేరు. దాన్ని పడగొట్టాలంటే కొన్ని వేల కోట్లు అది. సో అన్ని వేల కోట్లను వృధా చేయరు, దాన్ని వేరే దానికి వాడతారు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హైడ్రా టెన్షన్ గురించి ఇంత చక్కగా వివరించారు. ఇలాంటి చెప్పడం వల్లనే మనం సమాజానికి ఒక కంటెంట్ అనేది తీసుకొని పోవడం అయితే జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే.